ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు ఘనమైన నామములో గాస్పెల్ టీవీ ప్రేక్షకులైనటువంటి మీ అందరికీ సియోను స్వరము అనేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి గడిచిన కాలమంతా ఆయన సజీవమైన రెక్కల నీడలో దేవుడు మనల్ని అందరినీ కూడా భద్రపరిచి ఆరోగ్యవంతులుగా చేసి దేవుడు కాచి కాపాడి ఉంటున్నాడు. దేవదేవునికే మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభునందు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సియోను స్వరము అనేటువంటి ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని ఎంతో వ్యయ ప్రయాసములతో మీకు అందిస్తున్నటువంటి ప్రియులు సియోను సహవాసం నిజామాబాద్ వారు మీకు అందిస్తున్నారు. ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఆధ్యాత్మికమైన మేలులు మీరు పొందుతున్నందులకు నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువు ఎంతైనా నమ్మదగిన దేవుడు. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన మనల్ని అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక ఈ సమయంలో ఈ టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి సియోను సంఘ సభ్యులకు, వారి కుటుంబాలకు ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేయుచున్నాను. దేవుడు వారిని, వారి కుటుంబాలను, వారి పిల్లలను, వారికి కలిగిన సమస్తమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించునుగాక. ప్రియులారా, మీరు కూడా మరి ఈ యొక్క ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని తిలకిస్తూ మేలు పొందుతున్న కొలది ఒక్క మాట మాకు దయచేసి మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నంబరు పైన కింద మా నంబర్లు వస్తూ ఉన్నాయి. దయచేసి మీరు స్పందించి ఒక కాల్ చేసి మీరు మాతో మాట్లాడవలసిందిగా మేము ప్రభు పేరిట మీరు పొందిన మేలును మాకు తెలియజేసినట్లయితే దేవుడు మీ జీవితంలో చేసిన మేలును బట్టి నా ప్రభువును నేను ఎంతగానో స్తుతిస్తాను, దేవునికి కృతజ్ఞతలు సమర్పిస్తాను. కనుక మరి మీ కొరకు మా ప్రార్థనా బృందము వారు ప్రతి నిత్యము ఈ టీవీ ప్రోగ్రాం కొరకు, టీవీలో స్పాన్సర్ చేస్తున్న బిడ్డల కొరకును, టీవీలో వస్తున్న కార్యక్రమాల కొరకును ప్రతి నిత్యము మానక మా సంఘ సభ్యులు ప్రార్థన బృందం వారు ప్రార్థిస్తున్నారు. గుర్తించండి, మీ కొరకు ఈ యొక్క ప్రార్థన బృందం వారు సియోను స్వరం అనేటువంటి కార్యక్రమం వెనకాల ప్రార్థన చేయి వారు ఉన్నారు. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నానన్న సంగతిని మీరు మర్చిపోకండి. మీకున్న సమస్యలు, మీకున్నటువంటి ఇబ్బందులు ఏదైనా సరే మాతో పంచుకోండి. మీరు ప్రార్థన చేసుకోండి, మాకు కూడా తెలియజేయండి. మేము మీ పక్షంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయుటకు మాకు వీలు కల్పించిన వారుగా మీరుంటారు. కనుక గడిచిన అనేక దినాల నుండి ఈ యొక్క కార్యక్రమాల్ని నిర్విరామంగా కొనసాగడానికి మా సంఘ బిడ్డలు చేస్తున్నటువంటి త్యాగపూరితమైనటువంటి కార్యక్రమాన్ని మీరు ఆధ్యాత్మికంగా బలపడి మేలు పొంది దీవించబడాలన్నదే మా ఆశయమైనది, మా ప్రేమ ఏంటున్నది. కనుక ప్రియులారా, ఈ సమయమందు దేవుని యొక్క వాక్యము వినటానికి టీవీ ముందు కూర్చున్న మీ అందరి కోసము మీరు ఎక్కడున్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, మీ నిమిత్తమై నేను ఈ సమయం ముందు ప్రార్థన చేయదును. దయచేసి నాతో పాటు ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించాల్సిందిగా. వినబోయే వర్తమానం నిమిత్తమై మీ కొరకును కూడా నేను ప్రత్యేకంగా ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేయటానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రేమ స్వరూపుడవగు తండ్రి, నమ్మదగిన దేవానికి మహిమ కలుగును గాక. సియోను స్వరము అనేటువంటి ఆధ్యాత్మికమైన ఈ కార్యక్రమాన్ని మేము వినటానికి ఈ పరిశుద్ధమైన సన్నిధిలో చేరి ఉన్నాం. ఈ యొక్క గాస్పెల్ టీవీ ద్వారా, టీవీ ఛానల్ ద్వారా ఈ వర్తమానాలు అందించటానికి నీవు నాకిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి నా ప్రభువా నిన్ను స్తుతించి నీ నామమును గణపరిచుంటున్నాను తండ్రి. టీవీ ముందు కూర్చొని అనేకులు అనేక రీతులుగా ఉన్నప్పటికీ దేవుని మాటలు వినటానికి టీవీ ముందు కూర్చొని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారి సమస్యలను యేసు నామములో దూరపరచండి. ప్రభా, నువ్వు ఎరుగుదువు. ఎవరికి ఏ విషయంలో ఏది అవసరమైనదో నువ్వు ఎరుగుదువు. ప్రతి బిడ్డను ఎరిగిన దేవుడవు. కనుక వారి జీవితంలో ఆరోగ్యం లేని బిడ్డలకు ఆరోగ్యం అనుగ్రహించండి. సంతోషం లేని బిడ్డలకు సంతోషం దయచేయండి. ప్రార్థన జీవితం లేని బిడ్డలకు ప్రార్థనా జీవితాన్ని దయచేయండి. యేసు నామములో తండ్రి వారి కుటుంబాలను, వారిని, వారి పిల్లలను,
వారి గృహాలను ఈ టీవీ ద్వారా యేసు నామములో వారి ఇంట్లోనికి దేవుని సన్నిధి బయలు వెలును గాక. వారి ఇంట్లో ఉన్న ప్రియులందరినీ కూడా నీ సన్నిధి, నీ మహిమ ఆవరించును గాక. రోగులైన ప్రతి బిడ్డ ఇప్పుడే స్వస్థత పొందుదురు గాక. అనారోగ్యం చేత ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. దేవుని మాటలు వినటానికి సిద్ధపడి ఉన్న మమ్మల్ందరినీ నీ గాయపడిన స్థలానికి అప్పగించుకున్నాం. నీ మాటలు విని మా హృదయంలో వాటిని భద్రపరచుకొని నీకు మహిమకరంగా మేము జీవించుదుముగాక. అట్టి కృప చేత ప్రతి బిడ్డను మీరు నింపమని వేడుకుంటూ ఉన్నాం. టీవీ ప్రోగ్రాం కొరకు స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని యేసు నామములో దీవిస్తున్నాం. వారు ఎదుర్కొంటున్న శోధనల మీద, సమస్యల మీద వారికి అత్యధికమైన విజయము కలుగును గాక. నేను ప్రకటిస్తూ ఉన్నాను, మీరు సాయం చేయండి. ఇదిగో జీవాధిపతి, ఇది సమయం ముందు దేవుని మాటలు వినటానికి నీ పరిశుద్ధ సన్నిధికి మేము కూడి వచ్చినాం. నిశ్చయముగా ఈ సమయం అంతటిని మీకు అప్పగించుకుంటూ ఉన్నాం. దేవుని మాటలు వినింటుండగా మా హృదయాలను, మా శరీరములను, మా మనస్సులను మీరు నూతన పరిచి మీ ఆత్మతో నింపి అభిషేకించి మహిమ పొందమని, నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకోనమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం గడిచిన వారములలో అనేకమైనటువంటి వర్తమానాలను క్రమం తప్పకుండా వింటూ వస్తూ ఉన్నాం. ఈరోజు కూడా దేవుని యొక్క వాక్య ధ్యానాంశం నిమిత్తమై ఈరోజు యొక్క వర్తమానము పేరు ఏమిటి అనగా, ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. గుర్తుపెట్టుకోండి, ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము నుండి నేను 22 వచనాల వరకు నేను చదువుతున్నాను. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ చదువుబడినటువంటి లేఖన భాగములో చాలా విషయాలు అపొస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనిక సంఘానికి తెలియజేస్తూ ఉన్నటువంటి విషయాలు. మొట్టమొదలు 16వ వచనమును మనం గమనించినట్లయితే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది అద్భుతమైనటువంటి భాగ్యం. అనేకులు దేవుని వద్ద నుండి పొందుకోవటానికి దేవునికి ప్రార్థనలు, విజ్ఞాపనములు, యాచనలు చేస్తారు. అది మంచిదే. దానికంటే మరి విశేషమైనటువంటి విషయం ఏమిటనగా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. బైబిల్ చెప్తుంది, ఇయ్యుడి మీకు ఇయ్యబడును అని వాక్యములో ప్రభు సెలవిస్తున్నాడు. మనము మన యుద్ధ నుండి దేవుడు ఆశించేది ఏమిటి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయం అనగా దుఃఖమున్నా, సంతోషమున్నా, ఆరోగ్యమున్నా, అనారోగ్యమున్నా, కృంగిపోయినా, సంతోషంగా ఉన్నా, బాధలున్నా, సమస్యలున్నా, శోధనలున్నా, అప్పులున్నా, గృహం లేకపోయినా, గృహం ఉన్నా దేవుణ్ణి స్తుతించడము చాలా అద్భుతమైనటువంటి విషయం. వివాహమైనా దేవుణ్ణి స్తుతించాలి, వివాహము కాకున్నా దేవుణ్ణి స్తుతించాలి, పిల్లలైనా దేవుణ్ణి స్తుతించాలి, పిల్లలు కాకున్నా దేవుణ్ణి స్తుతించాలి. ఇలాగున చూసినట్లయితే పౌలు గారు చెప్తున్నటువంటి మాట, ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మామూలుగా ఎక్కువగా మనము మన జీవితాల్లో జరిగిన మేలులను బట్టి, ఉపకారములను బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాం. కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేసుకుంటాం.
ఎందుకు ఏర్పాటు చేసుకుంటాము? చాలామంది జరిగినటువంటి మేలులను బట్టి, పొందుకున్న మేలులను బట్టి, అనుభవించినటువంటి మేలులన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు. మంచిదే. కొంతమంది ఉన్నారు మాకు తెలిసినటువంటి వారు, మేలు జరుగుతుంది అని, మేలు జరగకముందే మేలు జరుగుద్ది, నా ప్రభు నా పట్ల మేలు చేస్తాడు అనేటువంటి విశ్వాసముతో, నమ్మకముతో కృతజ్ఞత ఆరాధనలు ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబాలు అనేకులు ఉన్నారు ప్రియులారా. ఈ విషయంలోకి వస్తే పరిశుద్ధ గ్రంథము, దేవుని యొక్క వాక్యం మనకి ఏం సెలవిస్తూ ఉంది? మనం ఇక్కడ గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో 20వ వచనాన్ని గనుక మనం చదువుకున్నట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. ప్రియులారా, పౌలు గారు, అదే పౌలు గారు ఎఫెసీ సంఘానికి కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట. ఎవరి పేరట? యేసుక్రీస్తు పేరట. ఎందుకు ఆయన పేరట అనగా, ఆయన నామము, ఆయన పేరు అన్ని నామముల కన్నా పై నామము, ఉన్నతమైన నామము. దేవుడు చెప్పాడు, యేసు ప్రభు చెప్పాడు, మీరు నా నామమున నన్ను ఏమి అడిగినను నేను మీకు ఇస్తాను, నేను మీకు ఇచ్చేదను. అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పేరట ప్రారంభిస్తాము. ప్రార్థన ప్రారంభములో యేసుక్రీస్తు పేరును ప్రస్తావిస్తాము. ముగింపులో కూడా యేసుక్రీస్తు నామములో తండ్రిని వేడుకొనుచున్నాము అని ప్రభుకు మనము, దేవాతి దేవునికి మనం విన్నపిస్తాం. కనుక ఆయన పేరట, యేసుక్రీస్తు పేరట దేవునికి ఏమంటున్నాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి, ప్రైజ్ ద లార్డ్, అన్నిటిని గూర్చి. ప్రియులారా, చాలా మంది మరి కొన్నిటిని మాత్రమే, కొన్ని విషయములను గురించి మాత్రమే దేవుణ్ణి స్తుతిస్తారు. కానీ ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, సమస్తమును గూర్చి, ప్రైజ్ ద లార్డ్, తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈ విషయానికి వస్తే భక్తుడైనటువంటి దావీదు పాత నిబంధనలో 150వ కీర్తనలో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? 150వ కీర్తనలో మనం గమనించుకున్నట్లయితే అక్కడ ఏమంటున్నాడంటే, యెహోవాను స్తుతించుడి, ఎల్లప్పుడూ యెహోవా నామమును స్తుతించుడి అని పరిశుద్ధ గ్రంథములో సెలవిస్తూ ఉన్నాడు. మనం పాట కూడా పాడతాం, దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి. ఏ విషయంలోనండి? పౌలు గారు మాట్లాడుతున్నాడు, ప్రతి విషయమునందును దేవునికి స్తోత్రం. ప్రియులారా, నీకున్న పరిస్థితులను బట్టి, నీకు రకరకాలైనటువంటి పరిస్థితులు, రకరకాలైనటువంటి ఇబ్బందులు, రకరకాలైనటువంటి శోధనలు, సమస్యలు అనేకము ఉండి ఉంటాయి. కనుక ప్రతి విషయమును బట్టి థ్యాంక్ యూ జీసస్, దేవానికి స్తోత్రం, థ్యాంక్ యూ లార్డ్ అని దేవుణ్ణి మనము స్తుతించడము అన్నిటికంటే ఉత్తమమైనటువంటి కార్యము. ఈ స్తుతి అనేది ఈ భూలోకము నుండి పరలోకమునకు, దేవుని వద్దకు చేరుతుంది. కనుక పరలోకముల నుండి దేవుడు మన మీదకి ఆశీర్వాదాలు కుమ్మరిస్తున్నాడు. ప్రియ సహోదరి, నువ్వు బ్రతకడానికి, నువ్వు తినడానికి ఆహారం లేదా? నువ్వు నివసించడానికి ఇల్లు లేదా? ధరించుకోవడానికి వస్త్రాలు లేవా? ఏది ఉన్నా ఏది లేకున్నా దేవుణ్ణి స్తుతించటము అద్భుతమైనటువంటి విషయము. కనుక ప్రభు మనందరికీ, ఆయన అందరికీ ఉపకారి. దేవుడు ఎవ్వరికి కూడా ఆయన అపకారము చేసేవాడు కాదు, కానీ ఉపకారము చేసేవాడు. మేలు పొందని వ్యక్తి ఎవరు లేరు. ప్రతి వారికి దేవుడు మేలు చేస్తున్నాడు. ఏంటా మేలు? ఈరోజు నీవు నేను బ్రతికి ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. కొంత శరీరము బలహీనమైనప్పటికీ, అనారోగ్యానికి గురైనప్పటికీ ఈరోజు సజీవంగా ఉన్నాం అంటే అది నీ గొప్పతనం కాదు, మరి ఇంకా మరొకటేమో కాదు, కానీ కేవలము దేవుని కృప చేత మనం ఇలాగున సజీవులంగా ఉన్నాం. కనుక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ప్రతి విషయమునందును మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎల్లప్పుడూ అనగా దాని అర్థం ఏంటంటే అన్ని సమయములలో. ఎల్లప్పుడు మీన్స్ ప్రతి సమయములో, ఎన్నో పరిస్థితుల్లో, ప్రతి పరిస్థితుల్లో. సంతోషం కలిగినప్పుడు పాటలు పాడుతున్నావు, మంచిదే. దుఃఖం కలిగినప్పుడు ఏడుస్తున్నావు, మంచిదే. కానీ ఆ సమయంలో కూడా నీ ఏడుపులో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. నీ సంతోషములో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా. చాలా మంది రోధిస్తారు కానీ దేవుని మర్చిపోతారు, దేవునికి కృతజ్ఞతలు చెల్లించరు. చాలా మంది సంతోషిస్తారు, నాకు ఈ మేలు కలిగింది, ఆ మేలు కలిగింది, నా దేవుడు నాకు ఎన్నో అద్భుతాలు చేశాడని గొప్పలు చెప్పుకుంటారు తప్ప దేవునికి చెల్లించాల్సినటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. కానీ వాక్యము ద్వారా ఈరోజు ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి నీవు నేను హెచ్చరించబడుతున్నాం. ప్రేమ ద్వారా, ప్రేమతో ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెనని వాక్యం సెలవిస్తుంది. అదే రీతిగా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యములో కూడా, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మాట సెలవిస్తున్నటువంటివి ఏంటంటే, మనము మాట చేత గాని క్రియ చేత గాని. ఈ రోజుల్లో చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది మాట్లాడతారు కానీ పనులు చెయ్యరు. కొంతమంది చక్కగా పని చేసుకుంటారు కానీ మాట్లాడరు. దేవునికి స్తోత్రం. నువ్వు మాట్లాడినా, నువ్వు ఏ క్రియ చేసినా, ఏ పని చేసినా కూడా, మీరేమి చేసినను దేవునికి స్తోత్రం. ఎవరి పేరట చేయాలట? మీరేం చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. యేసు పేరట నువ్వేమి చేసినా, యేసు కొరకు, దేవుని కొరకు చేసినట్టుగా నువ్వు చేసినట్లయితే, నువ్వు మాట్లాడే మాటల్లో ఏ విధమైన దోషం ఉండదు. మనము చేసే క్రియలలో, మనం చేసే కార్యాలలో ఎలాంటి లోపాలు కనబడకుండా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా, అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా మనం చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా మరి మరొక విషయం, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూస్తే, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ కూడా మరి భక్తుడు పౌలు గారు కొలస్సీ సంఘానికి తెలియజేస్తున్నాడు, కృతజ్ఞత గలవారై. మేలు పొందడమే కాదండి, మేలుకు మనము కృతజ్ఞత గలవారమై. ప్రైజ్ ద లార్డ్. చాలా మంది అనేకుల యొక్క జీవితాల్లో, అనేకుల బ్రతుకుల్లో ప్రభువు నిత్యము మేలు చేస్తూనే ఉన్నాడు. ఈరోజు నువ్వు పీల్చుకునే గాలి, ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆరోగ్యం, ఈరోజు నువ్వు భుజిస్తున్న ఆహారం, ఈరోజు నువ్వు నివసిస్తున్నటువంటి గృహము, అవన్నీ మన దేవుడు ఇచ్చాడు. గుర్తిస్తున్నావా? ఈరోజు నువ్వు దేవుడు అనుగ్రహించినటువంటి వీటన్నిటి విషయంలో దేవుణ్ణి స్తుతించాలి. ఎప్పుడు కూడా మనం ఉన్న వాటిని బట్టి తృప్తి లేదు మానవుడికి. ఇంకా మనం ఇంట్లో నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు మంచి బట్టలు లేవు, నాకు మంచి ఇల్లు లేదు, నాకు మంచి బైక్ లేదు, నాకు మంచి కార్ లేదు, నాకు మంచి అందం లేదు, ఏదైతే లేదో దాని గురించే విచారిస్తున్నాడే తప్ప మనుషుడు ఉన్న వాటిని బట్టి దేవుని స్తుతించలేకపోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇంకా మనకైతే ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీకైతే కొన్ని ఉన్నాయి. ఉన్న వాటిని బట్టి నువ్వు దేవుని స్తుతించు. కొన్ని లేకుండొచ్చు, నీ జీవితంలో సంతోషం లేదేమో, దేవుని స్తుతించు. నువ్వు దేవుణ్ణి స్తుతించినప్పుడు ప్రభువు నీకు అద్భుతమైనటువంటి సంతోషాన్ని ప్రభు నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. నీ ఇంట్లో సమాధానం లేదేమో, ప్రభువును స్తుతించు, ప్రభు నీకు సమాధానం అనుగ్రహిస్తాడు. దేవుణ్ణి స్తుతించుట ద్వారా, దేవుణ్ణి ఆరాధించుట ద్వారా అనేకమైన మార్పులు, అనేకమైన అద్భుతాలు జరుగుతూనే. పాత నిబంధనలు మనం ఎన్నిటినో చూస్తున్నాం. దేవుణ్ణి స్తుతించుట ద్వారా ఎరికో గోడలు కూలిపోయినవి. దేవుణ్ణి స్తుతించుట ద్వారా
దావీదు దేవుణ్ణి స్తుతించుట ద్వారా, పిల్లల గ్రోయి వాయించుట ద్వారా, వాయిద్యములు వాయించుట ద్వారా, ప్రభువునకు కృతజ్ఞతలు చెల్లించుట ద్వారా సౌలును పట్టిన దయ్యము వదిలిపోయింది. ప్రైజ్ ద లార్డ్. కనుక నీ శరీరంలో ఉన్న రోగం పోవాలి అంటే, నీ జీవితంలో ఉన్న బాధలు నిన్ను విడిచిపోవాలి అంటే, నీ జీవితంలో నీవు కృంగిపోయినావేమో, వేదన పడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, ఒకటి గుర్తు చేసుకో. నీ అంతరాత్మలో, నీ మనస్సులో, నీ హృదయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లించాలి. ఆ స్తుతిలో దేవుని యొక్క విడుదల ఉంది, ఆ స్తుతిలో స్వస్థత ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక అద్భుతంగా ఇక్కడ ప్రభువు సెలవిస్తున్నటువంటి మాట, ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎప్పుడు? అంతకు ముందు వచనములో ఆ పైన కనుక మనం చూసుకున్నట్లయితే ఇదే అధ్యాయములోనే ఆ 15వ వచనముల చివరిలో ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం. అంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటము, ఎడతెగకుండా ప్రార్థన చేయుట, ప్రతి విషయములో స్తుతి చెల్లించడము, క్రీస్తునందు మనందరి విషయములో దేవుని చిత్తమైనది. హల్లెలూయా. ఇది ఎవరిష్టమైనది? దేవుని చిత్తమైనది. ఇక్కడ వాక్యములు సెలవిస్తున్నాడు. ఈలాగు చేయుట. ఏ విధంగా చేయటము? ప్రతి విషయములో, బాధలో, ఇబ్బందులో, ఇరుకులో, అప్పులున్నా, నొప్పులున్నా, ఎన్నో ఇబ్బందులున్నా, ఏది ఉన్నా కూడా మనము దేవుణ్ణి స్తుతించడం కనుక నేర్చుకున్నట్లయితే నీ స్థితిని మార్చగలిగిన దేవుడు, ఆ స్తుతికి శక్తి ఉన్నది, ఆ స్తుతిలో విడుదల ఉన్నది. నీ నోటి ద్వారా ఎప్పుడు నీ మనస్సులో, నీ హృదయంలో దేవుని స్తుతించు, దేవుని గణపరచు. ఎన్ని ఉన్నా కూడా మనము దేని గురించి దేవుని దగ్గర అడుగుతామంటే, ఇంకా నాకు ఇది లేదు, నాకు అది లేదంట. ఉన్న వాటిని బట్టి, ఉన్న వాటిని పక్కన పెట్టేస్తాం. ఉన్న వాటిని బట్టి దేవుని స్తుతించు, లేని వాటిని బట్టి నువ్వు దేవుని స్తుతించు. నీకు జ్ఞానం లేదా? ప్రభుని స్తుతించు, దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. నీకు తెలివి లేదా? దేవా నాకు తెలివి లేదు, నిన్ను స్తుతిస్తుందా? ప్రభు తప్పకుండా నీకు తెలివిని అనుగ్రహిస్తాడు. ఆయన మాటలో జీవం ఉన్నది, ఆయన స్తుతిలో శక్తి ఉన్నది. ప్రియులారా, నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్నటువంటి నీవు తప్పకుండా నువ్వు దేవుని స్తుతించాలని నేను ఈ సందర్భంలో నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. బైబిల్ చెప్తున్నది అనేక సందర్భాల్లో. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 1వ వచనములో, మెట్టుకున్న సహోదరులారా ప్రభునందు ఆనందించుడి. ఫిలిప్పీ 4:4లో కూడా మాట్లాడుతున్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. ప్రియులారా, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అనగా దాని అర్థము అన్ని ఉన్నప్పుడే కాదండి, కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకు కలుగుతాయి. అయినా కూడా దేవునిలో ఆనందించడం కనుక నేర్చుకున్నట్లయితే, ఎందుకు ఆనందించాలి? అన్నీ కలిగిన దేవుడు నీకున్నాడు, అన్నీ ఇచ్చే దేవుడు నీకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, మనం అనుకోవచ్చు నా దగ్గర ఎవరు లేరు అనుకోవచ్చు, నా దగ్గర ఏమీ లేదు అనుకోవచ్చు, కానీ నీ యొద్ద అన్నీ కలిగిన దేవుడు నీ యొద్ద ఉన్నాడు. అన్నీ నీకు ఇచ్చే దేవుడు నీకున్నాడు. ఎప్పుడు ఏ సమయంలో నీకు ఇవ్వాలో నా ప్రభువుకు తెలుసు. కనుక అన్ని విషయములందు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈలాగున చేయటము యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తమైంటున్నది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ విధంగా మనము దేవుణ్ణి స్తుతించే విషయంలో దేవుని చిత్తమేమైనది, దేవుని ఇష్టమేమైనది? ఆయనను స్తుతించడమే ఆయన చిత్తమైంటున్నది. ఆయనను ఆరాధించడం, ఆయనలో ఆనందించడం, ఆయనలో నిత్యము ప్రార్థన చేయటము. ప్రైజ్ ద లార్డ్. ఆ విధంగా మనము దేవుని యొక్క సన్నిధానములో ఇది మానకుండా సంతోషించడం మానద్దు, ప్రార్థన చేయటం మానద్దండి. ఈ రెండిటి ద్వారా చక్కగా మనము ప్రభువులో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వీలుగా ఉంటుంది. ప్రియులారా, ఒక భక్తుడు చెప్పినాడు, దేవుని సన్నిధికి ప్రార్థనలోకి వెళ్ళినప్పుడంట ఎంత ప్రార్థన చేస్తావో అంత స్తుతి ఉండాలంట. స్తుతి అనేటువంటి నైవేద్యమును దేవునికి అర్పించినప్పుడు ఆ స్తుతి నైవేద్యము దేవుడు దానిని అంగీకరిస్తాడు, దాన్ని ఆగ్రహిస్తాడు. కనుక మనం ప్రార్థనకు వెళ్ళినప్పుడు మొదలు పెడితే అయిపోయేంత వరకు దేవా నాకివ్వు, 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 నాకివ్వు అంటాం. మంచిదే,
దేవుణ్ణి అడగడం తప్పులేదు. కానీ నీవేమిస్తున్నావు దేవునికి, మనమేమిస్తున్నాము దేవునికి? మన ద్వారా, మన హృదయపూర్వకముగా, మన మనస్పూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము, ఈ విధంగా చేయటము మన విషయంలో దేవుని చిత్తమైన. దేవుని మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి, నువ్వు ఏ విషయంలో కృంగిపోయినావో దేవుడు ఎరుగును. నీకేమి లేదో దేవుడు ఎరుగును. నీకేముందో దేవుడు ఎరుగును. నీకున్న దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించు, నీకు లేని దానిని బట్టి కూడా దేవుణ్ణి స్తుతించు. అలాగున చేయటము, దేవుణ్ణి స్తుతించడం అనేది మన విషయములో దేవుని చిత్తమైంటున్నది. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారు కూడా ప్రతి విషయంలో, ప్రతి బాధలో కూడా దేవుణ్ణి స్తుతించాడే తప్ప దేవుని మీద బాధపడలేదు. ఈరోజు అన్ని సమృద్ధిగా ఉంటే ఆనందంగా ఉంటారు. ఏదైనా లోటుపాటులు అయితే దేవుని మీద బాధపడే స్వభావాలు కలిగిన వారు ఎందరు లేరు? సనుక్కునే వారు ఎందరు లేరు? మన పితరులు ఇశ్రాయేలీలు, వాళ్ళకు నిత్యము ఆకాశంలో నుండి మోసే కాలంలో మన్నాను కురిపిస్తే వాళ్ళు ఏ కష్టపడకుండా సమృద్ధిగా ఏ పూట ఆ పూటకు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటే వాళ్ళు మోషే మీద, అహరోను మీద సనిగినారు. మాకు రోజు ఇదే అన్నమా అని సనగటం మొదలుపెట్టారు. వాళ్ళ సనుగులు కూడా దేవుడు విన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ హృదయాలను దేవుడు ఎరిగిండు. కాబట్టి ఈ సమయంలో మనం సనగొద్దు, కానీ దేవుణ్ణి సన్నుతించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి పగడాలి, దేవుణ్ణి గణపరచాలి. ఆ విధంగా ఉండటం కొరికే దేవుడు మన విషయంలో ఇది దేవుని చిత్తమని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులారా, ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఈరోజు ఈ క్షణము నుండే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం నువ్వు ప్రారంభించు. దేవుడు నీ గృహములో, నీ జీవితములో ఒక అద్భుతం చేస్తాడు. అలాంటి అద్భుతం నా ప్రభువు నీ జీవితంలో జరిగించునుగాక, చేయునుగాక. దేవుడి యొక్క వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్నటువంటి నీవు నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించినట్లయితే మరి దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుని గణపరచుదాం. నీవు ఏ స్థితిలో ఉన్నా కూడా నీవున్న స్థితిలోనే నీకు కలిగిన వాటిని బట్టి దేవుని స్తుతించి. ఇప్పుడే నా ప్రభువు నిన్ను విడిపించబోతున్నాడు, నా ప్రభువు నిన్ను స్వస్థపరచబోతున్నాడు, నా ప్రభువు నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నాడు. దేవుని స్తుతిద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, మేము నిన్ను స్తుతించడము, మీ విషయములో ఇలాగు చేయటము యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమని సెలవిచ్చినావు. కనుక నీ చిత్తములు ప్రభా ఈ సమయంలో మేము జరిగిస్తూ ఉన్నాం. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ మాటలు వింటున్న బిడ్డలు కూడా స్తుతిస్తున్నారు. వారి స్తుతి నీ సన్నిధికి చేరుతుంది ప్రభువా. తండ్రి, ఈ రోజు ఈ వర్తమానం ద్వారా మేము వినిన ఈ మాటలన్నీ కూడా మా హృదయంలో భద్రపరచుకొని ప్రభు కేవలం భద్రపరచుకోవడము కాదు, కానీ క్రియారూపకంగా ఆచరణలు మేము పెట్టుదుము గాక. మేము దేవుణ్ణి స్తుతించుదుము గాక, దేవుని నామమును గణపరచుదుము గాక. ఆ విధంగా దేవుణ్ణి స్తుతించే ప్రతి బిడ్డను ఇప్పుడే మీరు విడిపించి స్వస్థపరిచి నెమ్మది, సమాధానం, శాంతి, ఆరోగ్యం, ప్రభు ఆశీర్వాదం వారి కుటుంబంలో, వారి జీవితంలో అనుగ్రహించి మీరే మహిమ పొందమని ఇంతవరకు ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను నేను దీవిస్తున్నాను. మరొకసారి ఈ యొక్క ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాం. మీ రాకడ ఆలస్యమైతే ప్రభా మేము ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఎల్లప్పుడూ మేము ప్రార్థన చేయాలి. ఆ విధమైన కృపతో నన్ను మమ్మల్ని అందరినీ నింపి మహిమ పొందమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృపా సమాధానములు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం గాస్పెల్ టీవీ ద్వారా శివుని స్వరం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వింటున్న ప్రతి ఒక్కరితోనూ ఇప్పుడును సదాకాలము తోడై నీడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.